ఫస్ట్ బుకింగ్ అమౌంట్గా మనం 5 lakhs కట్టాలి సార్. బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మనకి. ఎస్బీఐతో అప్రూవ్డ్ వచ్చేసింది. ఎస్ బ్యాంక్, ఐడిబిఐ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా మనం లోన్స్ చేస్తున్నామండి. నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి ప్రైవేట్ బ్యాంక్స్ కూడా అన్ని బ్యాంకులకి మేము అప్రూవల్ తీసుకున్నామండి. హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్. మీ ఇల్లు మీ స్థలం హైదరాబాద్. ఈరోజు ఒక ఎక్సలెంట్ ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్. పూర్తి వీడియో చూడండి. వీడియో చూస్తున్నప్పుడే ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మనం ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ ఒకవైపు బిఎన్ రెడ్డికి దగ్గరగా, ఇంకోటి వనస్థలిపురంకి చాలా దగ్గరగా ఉన్న లొకేషన్లో ఉన్నాము. అకాడమిక్ హైట్స్ స్కూల్ పక్కనే ఇంజాపూర్ 100 feet రోడ్డు చూసుకున్నట్లయితే ఇంజాపూర్ కమాన్ నుండి టువర్డ్స్ మళ్ళీ హైతనగర్కి చాలా దగ్గరగా ఉన్న రోడ్ ఇది. 100 feet రోడ్కే మీకు 9 floors టవర్స్ ఉన్న ప్రాజెక్ట్తో వచ్చాను. ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక్కసారి మీకు లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అంటే అండర్ వర్కింగ్ స్టేజ్లో ఉంది, ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. మీకు ఒకసారి వీలైతే మన ప్రాజెక్ట్ సంబంధించిన ఇంజనీర్ గారితో మీకు మాట్లాడి ప్రతిదీ మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. పూర్తి వీడియో చూడండి. వీడియో చూస్తున్నప్పుడే ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఫ్రెండ్స్. మరీ చెప్తున్నాము. మనతో పాటు ఈ ప్రాజెక్ట్ సైట్ ఇంజనీర్ గారు ఉన్నారు, మీకు పరిచయం చేస్తాను సార్ని. సార్ నమస్తే, బాగున్నారా? సద్దాం గారు మనతో పాటు ఉన్నారు. హ్యాపీ టు సీ యూ సార్. మన ప్రాజెక్టు బిఎన్ రెడ్డికి వనస్థలిపురంకి చాలా దగ్గరగా మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. 9 floors టవర్స్తో తీసుకొచ్చారు. మాకు ప్రాజెక్ట్ కాస్త దగ్గరగా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఒక్కసారి మన ప్రాజెక్టు అంటే ఏ స్టేజ్లో ఉందో చూస్తూ మాట్లాడుకుందాము. ఓకే, షూర్. మాకు పార్కింగ్ ప్లేస్ మొత్తం ఎలా కవర్ అయిందన్న ఇన్ఫర్మేషన్ కాస్త ఇవ్వండి. షూర్ సార్. అంటే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది కాబట్టి ఫస్ట్ మన కస్టమర్స్కి అంటే ఎంత టైం పడుతుంది, అంటే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్రాజెక్టు? అంటే ఇప్పుడు 2 BHK ఫ్లాట్స్ అండ్ 3 BHK ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి కదా సార్. మనకి అప్రాక్స్ ఎంత టైం పట్టవచ్చు సార్? మనకి అప్రాక్స్గా 1 yearలో కంప్లీట్ అయిపోతుంది సార్ ప్రాజెక్టు. 1 year? 1 year. అంటే టార్గెట్ కూడా అదే ఉంది సార్. 2027 ఏప్రిల్ మే కల్లా మనం కంప్లీట్ చేస్తాం. అంటే సేమ్ మళ్ళీ ఇదే మంత్కి క్లోజ్ చేయాలి. 2026 మే నుండి మళ్ళీ 2027 మేకి కంప్లీట్ హ్యాండ్ ఓవర్ చేయాలని ప్లాన్లో ఉన్నాం. ఓకే గ్రేట్ సార్. అంటే మొత్తం 9 towers అని అంటే అడ్వర్టైజ్మెంట్ ప్రమోషన్లో భాగంగా చేస్తున్నారు. అంటే దీంట్లో కూడా అదే ఇచ్చారు, 9 floors ఇస్తున్నామని చెప్పారు. 9 floors ప్లస్ 3 floors ఏమో మనకు ఒక సెల్లార్ వస్తుంది సార్. ఓకే, 2 స్టిల్ట్లు వస్తాయి సార్. ఒక స్టిల్ట్ ప్లస్ ఒక అప్పర్ స్టిల్ట్. ఓకే, 3 floors మనం పార్కింగ్ కింద ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే. స్టిల్ట్లో ఏమో మనకు 59 సెల్లార్లో 59 cars ప్రొవిజన్ ఉంటుంది సార్. సూపర్ సార్. అప్పర్ స్టిల్ట్లోకి వచ్చేగలకి మనకు 29 cars ఉంటాయి. ఓకే. పైన ఏమో మనకు అప్పర్ స్టిల్ట్లో ఒక 18 cars ప్రొవిజన్ ఉంటుంది. అప్పర్ స్టిల్తో మళ్ళీ 18 cars. దానికి మేము ర్యామ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. దాంతోపాటు మనకు ఒక కమ్యూనిటీ హాల్ వస్తుంది సార్, కామన్ హాల్. గ్రేట్ సార్. కామన్ హాల్ ఒక 250 members కెపాసిటీతో ఉంటుంది. అంటే కామన్ హాల్ అంటే ఇప్పుడు మనకు ఈ అపార్ట్మెంట్స్లో ఎవరైతే ఫ్లాట్స్ కొంటారో ఓకే వాళ్ళకి అందరికీ యూజ్ చేసుకోవడానికి, అది వాళ్ళకి చిన్న ఫంక్షన్స్ కాబట్టి చేసుకోవచ్చు సార్. అంటే బ్యాంక్వెట్ హాల్ లాగా అంతేనా? దాంతో పాటు జిమ్ కూడా జిమ్ ఇస్తున్నారు, ఇండోర్ స్పోర్ట్స్ ఇస్తున్నారు. తర్వాత పిల్లలకు ఆడుకోవడానికి పార్కింగ్ ఏరియా వస్తుంది, ఇది పార్క్ వస్తుంది. ఓకే. అంటే పార్కింగ్ సార్ ఇక్కడ చూసుకుంటే మీకు అంటే బండ్లు అంటే 100 feet రోడ్ నుంచి లోపలికి వచ్చేటట్టు చేస్తున్నట్టున్నారు. అవును సార్. దాంతో పాటు పార్క్స్ ఎక్కడ ఇస్తున్నారు? పార్క్ ఒక టాట్లాడేమో ఇక్కడ వస్తుంది సార్, ఈ ఏరియాలో ఒక టాట్లాడ్ వస్తుంది. ఓకే. ఒక టాట్లాడేమో బ్యాక్ సైడ్ వస్తుంది సార్. ఓకే. ఫ్రంట్ ఒకటి నార్త్ సైడ్. ఓకే, నార్త్ సైడ్ వస్తుంది. ఓకే. అది పిల్లలు ఆడుకోవడానికి, మనం యోగా చేసుకోవడానికి. ఈ డ్రైవే ఉంది ఇదంతా మనకు. ఇంకా కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ నుంచి ఇంకా 2 meters వస్తుంది. 2 meters ఇక్కడ దాకా వస్తుంది. ఓకే. ఇదంతా మనకు ఫుట్పాత్ లాగా అనమాట, మనము వాకింగ్ చేసుకోవచ్చు. అంటే వాకింగ్ ట్రాక్ కూడా ఒకటి, వాకింగ్ ట్రాక్ చుట్టూ. అవును సార్. ఓకే, గ్రేట్. యోగా చేసుకోవచ్చు. ఓకే. ఇంకా ఏదైనా ఎక్సర్సైజెస్ అన్ని చేసుకోవచ్చు. గ్రేట్ సార్. పిల్లలకు ఆడుకోవడానికి పార్క్ ఉంటుంది. ఓకే. అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం సార్. అంటే చిల్డ్రన్ పార్క్స్ వచ్చేసి 2 ఇస్తున్నారు. అండ్ దీని చుట్టూ వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అండ్ లోపల అంటే చూసుకుంటే మీకు అమ్యూనిటీస్లో భాగంగా ఒక అంటే ఫంక్షన్ హాల్ ఇస్తున్నారు, చిన్న మినీ ఫంక్షన్ హాల్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. బ్యాంక్వెట్ హాల్ టైప్లో 150 నుంచి 250 మందికి వచ్చే విధంగా ఇస్తున్నారు. అండ్ దాంతోపాటు
జిమ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు జిమ్ చేస్తుంది ఉంది, అంతేనా? ఇండోర్ స్పోర్ట్స్ కూడా ఉంది సార్. గ్రేట్ సార్. సార్ ఇంకో చిన్న మాట, అంటే ఇప్పుడు మొత్తం నేను పాంప్లెట్లో అడ్వర్టైజ్మెంట్లో చూసిన దాని ప్రకారం మొత్తం 81 ఫ్లాట్స్ ఇస్తున్నారు. అయితే దీంట్లో 2 BHK ఫ్లాట్ ఎంత సైజ్ వస్తుంది, 3 BHK ఎంత వస్తుంది? మనకు 1352 నుంచి స్టార్ట్ అవుతుంది. 1352 నుంచి స్టార్ట్ అవుతుంది. 3 BHK 1950 వరకు ఉంది సార్. ఓ గ్రేట్ సార్. పార్కింగ్ బేస్మెంట్ దగ్గరకు వచ్చాము, అవును సార్. చూసుకోవచ్చు. అంటే మీకు స్టిల్త్ 2 ఫ్లోర్స్ ఇస్తున్నారు, అంటే పార్కింగ్కి ఎక్కాలి. అయితే ఎవరైనా కస్టమర్స్కి ఎమ్యూనిటీస్లో భాగంగా డబల్ కార్ పార్కింగ్ కావాలంటే అది కూడా ప్రొవైడ్ ఉంటుంది సార్. మనకు 81 ఫ్లాట్స్ ఉన్నాయి కదా సార్. అవును. దానికన్నా మనకు ఒక 30% ఎక్స్ట్రానే కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. ఓకే ఓకే. ఎవరికన్నా ఇంకా ఎక్స్ట్రా కార్ పార్కింగ్ కావాలన్నా కూడా. లాస్ట్ కొన్ని క్వశ్చన్స్ సార్. అంటే మన ప్రాజెక్ట్లో అంటే కస్టమర్కి ఇంకేం ఫెసిలిటీస్ ఇస్తున్నారు, అంటే కన్స్ట్రక్షన్ వైజ్ ఏమేం కేర్ తీసుకొని మీరు చేస్తున్నారు? బేసిక్గా మనము క్వాలిటీ సార్. ఓకే. మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి క్వాలిటీ. ఓకే. క్వాలిటీ ఎలా ఉందంటే ఇప్పుడు స్టీల్ చూడండి సార్, మనం ఐఎస్ కోర్స్ ప్రకారం వెళ్తున్నాము. ఓకే. శ్రీ టీఎంటీ వాడుతున్నాము. ఓకే. సిమెంట్కి వస్తే అల్ట్రాటెక్కే వాడుతున్నాము. కాంక్రీట్ కూడా అల్ట్రాటెక్కే వాడుతున్నాము. ఓకే. దాంతోపాటు మనము లిఫ్ట్స్ కూడా ఒక 3 లిఫ్ట్స్ ప్రొవిజన్ పెట్టాం సార్. అందులో ఒకటి గూడ్స్ లిఫ్ట్ ఉంటుంది, 2 ప్యాసింజర్ లిఫ్ట్స్ ఉంటాయి. వాటితో పాటు ఇంకా మనము గార్బేజ్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాము. గార్బేజ్ ఏదైతే ఉంటే ఇప్పుడు 9th ఫ్లోర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కింద వరకు ఈ డస్ట్బిన్ అవన్నీ తీసుకురాలేరు కదా, ఏ ఫ్లోర్లో అక్కడే మనకు ఉన్నట్టు ప్రొవైడ్ చేసాము. గార్బేజ్ కలెక్షన్ పిట్ ఒకటి ఉంటుంది. ఓకే. అంటే అక్కడ నుంచి డైరెక్ట్ గార్బేజ్ దాంట్లో. దాంతోపాటు ఇంకా కార్ పార్కింగ్స్లో మనం ఈవీ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. గ్రేట్ సార్. అవును సార్. ఇంకా బ్రిక్స్కి వస్తే సీసీ బ్లాక్ ప్లేస్లో మనం రెడ్ బ్రిక్ వాడుతున్నాం సార్. గ్రేట్. రెడ్ బ్రిక్ వల్ల మనకి ఏమంటే సార్, మెయిన్ ఈ టెంపరేచర్ హీట్ని అవాయిడ్ చేసి క్రాక్స్ అనేది రాకుండా అవాయిడ్ చేస్తుంది సార్. గ్రేట్ సార్. క్రాక్స్ రావు. అవును. బేసిక్గా క్రాక్స్ రావు. దాని లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ ఉంటుంది సార్. కంపేర్ టు సీసీ బ్లాక్స్ ఇది లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. అవును సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్. ఆల్మోస్ట్ 100% ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఒక్కసారి రేట్ ప్రైజింగ్ గురించి మనము రామకృష్ణారెడ్డి గారు డైరెక్టర్గా ఈ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారు. ఒక్కసారి సార్ని అడిగి కొద్దిగా రేట్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. బాగున్నారా సార్? బాగున్నాను సార్, ఆఫ్టర్ సో మెనీ డేస్. ఎస్ సార్. సార్ ఒక మంచి ప్రాజెక్ట్తో మనము కస్టమర్ ముందుకు వెళ్తున్నాం మళ్ళీ. ఓకే. అయితే ఈ ప్రాజెక్ట్కి మీరు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. అయితే మా కస్టమర్స్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అయితే మేము కస్టమర్స్కి ప్రాజెక్ట్ అంతా తిరిగి, అంటే ఫ్లోర్ మేనేజర్, ఫ్లోర్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినాము. వెరీ గుడ్. ఎట్ లాస్ట్ ఏ కస్టమర్కైనా ఈ ప్రాజెక్ట్లో తీసుకోవాలనుకున్న వాళ్ళకి మెయిన్ ప్రైస్ ఇంపార్టెంట్ కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న కస్టమర్స్కి మీరు ఏ ప్రైస్లో ఆఫర్ చేస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఈ 10th మీరు ప్రీ లాంచ్ ఆఫర్ పైన ఏ ఐకానిక్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి మీరు ఒక మంచి ప్రాజెక్ట్తో వస్తున్నారు. ఇనిషియల్ స్టేజ్లో కస్టమర్ ఇక్కడ బుక్ చేసుకుంటే ఆయనకి ఏం బెనిఫిట్స్ ఇస్తున్నారు? కస్టమర్ స్టార్టింగ్ ఇక్కడ ప్రాపర్టీ బుక్ చేసుకోవాలనుకుంటే ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి తీసుకోవాలి? ఓకే అండి, రైట్ అండి. సార్ ఇక్కడ మనం ఇది 10th లాంచింగ్ అని చెప్పాం కదా సార్. అవును సార్. సో యాక్చువల్గా ఏంటంటే బేసిక్ ప్రైస్ పర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి ఓకే 5,699 రూపాయలండి. ఓకే. మన 10th రోజు లాంచింగ్ ఉంది కాబట్టి దాని లాంచింగ్ ఆఫర్ కింద 5,499 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్కి ఇస్తున్నామండి. గ్రేట్ సార్. సో ఓన్లీ కూడా ఫస్ట్ 25 ఫ్లాట్స్ బుకింగ్ వరకే ఆ ప్రైస్ ఉంటుందండి. ఓకే. తర్వాత మళ్ళీ ఈ ఆఫర్ పోయి మళ్ళీ అది 5,699 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది. అంటే 5,500 రూపీస్ పడుతుంది ఇప్పుడు లాంచింగ్ 25 ఫ్లాట్స్కి. ఓన్లీ ఫస్ట్ 25 ఫ్లాట్స్ కండి. ఇది అయిపోయిన తర్వాత ఆఫర్ అయిపోతే మళ్ళీ ఓల్డ్ రేట్. ఓకే. 5,700. సరే, ఇంకోటి ఒక కస్టమర్ ఇక్కడ ఫ్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే 2 BHK కానీ లేదా 3 BHK కానీ ఇనిషియల్గా వాళ్ళు ఎంత అమౌంట్ పేమెంట్ చేసి బుక్ చేసుకోవాలి? సార్ మనకేంటంటే మనం స్టార్టింగ్లో మనం బుక్ చేసుకునే వాళ్ళకి ఫస్ట్ బుకింగ్ అమౌంట్గా మనం 5 lakhs కట్టాలి సార్. అంటే 5 lakhs లేదా టోటల్ వాల్యూలో 5% కట్టాలండి. టోటల్ వాల్యూలో 5% కట్టుకొని బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మనకి SBIతో అప్రూవ్డ్ వచ్చేసింది. ఎస్ బ్యాంక్, IDBI అండ్ ICICI బ్యాంక్ కూడా మనం లోన్స్ చేస్తున్నామండి. నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి ప్రైవేట్ బ్యాంక్స్ కూడా అన్ని బ్యాంకులకి మేము అప్రూవల్ తీసుకున్నామండి. ఏ కస్టమర్ అయినా ఇక్కడ ప్రాపర్టీ బుక్ చేసుకోవాలనుకుంటే కనుక స్టార్టింగ్ ఒక 5 లక్షలు ఇచ్చి బుక్ చేసుకోవచ్చు, అంతే కదా సార్? అంతే ఫ్రెండ్స్. అయితే రామకృష్ణారెడ్డి గారు మనకి ఇదివరకే మన ఛానల్ నుండి మీకు పరిచయమే.
ఆయన నుంచి మనము ఎన్నో అంటే ఐకానిక్ కంపెనీ నుంచి చాలా వెంచర్స్ చేయడం జరిగింది. అయితే సార్ ఈ యొక్క ప్రాపర్టీకి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు, డైరెక్ట్ కంపెనీకి వర్క్ చేస్తున్నారు. మీరు స్క్రీన్ పైన డైరెక్ట్ మన రామకృష్ణారెడ్డి గారి కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. ఈ నెంబర్కి కాల్ చేసి ఒకసారి సైట్ విజిట్ చేయండి. ఆయన మీకు దగ్గరగా ఉండి రిసీవ్ చేసుకొని ప్రాజెక్ట్ అంతా మీకు చూపించి మీకు అర్థమయ్యే విధంగా ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ సెట్ ఆఫ్ డాక్యుమెంటేషన్తో పాటు బ్రౌచర్, దీని డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తారు. ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో చూసుకోవచ్చు, హెచ్ఎండిఏ ఎల్పి నంబర్తో ఉన్న ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. మీకు 80% దాకా బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. స్పెషలీ మన హైదరాబాద్ ఒకవైపు హైతనగర్కి వెళ్ళక ముందే వనస్థలిపురం వైపుకి దగ్గరగా ఉంటుంది ప్రాజెక్టు. అండ్ ఇంకొకటి ఎల్బీ నగర్ నుండి బిఎన్ రెడ్డికి చాలా దగ్గరగా ఇంజాపూర్లో అకాడమిక్ హైట్స్ స్కూల్, చాలా పెద్ద స్కూలు. ఆ స్కూల్కి ఆనుకొని మనకి ఒక పెద్ద ప్రాజెక్ట్ అంటే 1 ఎకర్లో ఈ మెగా ప్రాజెక్ట్ చేస్తున్నారు. మొత్తము 9 ఫ్లోర్లు, 9 ఫ్లోర్స్ టవర్ ఇది. 2 ఫ్లోర్లు కంప్లీట్ పార్కింగ్కి ఇస్తున్నారు. కస్టమర్స్కి కావాలి అనుకుంటే డబల్ పార్కింగ్ కూడా ఇస్తున్నారు. అయితే లాస్ట్ చివరి క్వశ్చన్ సార్, ఎమ్యూనిటీస్లో భాగంగా ఎక్స్ట్రా అంటే ఛార్జెస్ ఏం తీసుకుంటున్నారు సార్? ఎందుకంటే ఒక సింగిల్ కార్ పార్కింగ్ కాకుండా డబల్ కార్ పార్కింగ్కి, ఒక సింగిల్ కార్ పార్కింగ్ తీసుకున్న వాళ్ళకి దాంతోపాటు క్లబ్ హౌస్ ఫెసిలిటీ, జిమ్ ఫెసిలిటీ, వాకింగ్ ట్రాక్స్, చిల్డ్రన్ ప్లే ఏరియాస్ 2 ఇస్తున్నారు. అండ్ లోపల బ్యాంక్వెట్ హాల్ ఒకటి ఇస్తున్నారు. ఈ ఎమ్యూనిటీ ఛార్జెస్ ఏం తీసుకుంటున్నారు అది కూడా ఒకసారి క్లారిటీగా చెప్పారా? అండి, ఈ బేసిక్ ప్రైస్తో పాటుగా మనకి ఓకే, ఎమ్యూనిటీస్కి ఫర్ ఫ్లాట్కి 5 lakhs అండి. ఓకే, ఎమ్యూనిటీస్కి సపరేట్గా 5 lakhs ఉంటుంది. సపరేట్గా 5 lakhs ప్లస్ కార్ పార్కింగ్, ఒక కార్ పార్కింగ్ తీసుకుంటే 2,50,000 అండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే కార్లు అంటే ఇప్పుడు అందరూ ఈవీ కార్లు వాడుతున్నారు కదా సార్. అవును. ఇప్పుడు ప్రతి కార్ పార్కింగ్ దగ్గర ఈవీ ఛార్జింగ్ కోసం అని చెప్పి సపరేట్గా మనం ఒక కనెక్షన్ అక్కడ పెడుతున్నామండి. ఓకే, సో అదొకటి. ప్లస్ మీకు ట్రిపుల్ బెడ్రూమ్ కానీ డబుల్ బెడ్రూమ్ వాళ్ళు కానీ ఎక్స్ట్రా కార్ పార్కింగ్ కావాలన్నా అదే మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. దానికి కూడా సేమ్ ప్రైస్ 2,50,000 కట్టుకుంటే ఒక కార్ పార్క్ ఒకటానికి అయితే 2,50,000, 2 అయితే 5 lakhs. 2 అయితే 5 lakhs. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది, కాకపోతే మన ఛానల్ నుండి ఏ ఇన్ఫర్మేషన్ అయినా 100% ప్యూర్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఒక మంచి స్థిరాస్తి తీసుకున్నప్పుడు 100% ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఈ యొక్క ప్రాజెక్టు మీరు వచ్చి స్వయంగా చూస్తే మీకు ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీరు ఒక పాజిటివ్ ఫీల్తో అయితే ఈ ప్రాజెక్ట్ చూసి ఇందులో ఫ్లాట్ తీసుకుంటారన్న నమ్మకం నాకు 100% ఉంది. మా వందే భారత్ ప్రాపర్టీస్ నుంచి ఒక ఎక్సలెంట్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాను. అది కూడా మన హైదరాబాద్ లిమిట్స్లో జిహెచ్ఎంసి సర్కిల్ లోపటే మనకి ప్రాజెక్ట్ ఉంది. స్పెషల్లీ విజయవాడ హైవేకి దగ్గరగా ఔటర్ రింగ్ రోడ్ లోపటే, ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 11 నుండి రావచ్చు, లేదా ఎగ్జిట్ 11A టువర్డ్స్ కొహెడా నుండి డైరెక్ట్ తొర్రూరు నుండి ఇంజాపూర్ వైపు డైరెక్ట్ ఈ లొకేషన్కి రావచ్చు. అయితే మీకు మల్టిపుల్ రోడ్ యాక్సెస్ ఉన్న ప్రైమ్ లొకేషన్లో మనకి ప్రాపర్టీ వస్తుంది. ఇంకోటి, ఈ యొక్క ప్రాపర్టీ అండర్ జిహెచ్ఎంసి సర్కిల్లో 100 feet రోడ్కే మనకి ఒక పెద్ద మెగా ప్రాజెక్ట్ 1 acreలో ఉన్న మెగా ప్రాజెక్ట్తో మీ ముందుకు రావడం జరిగింది. అయితే డిలే చేయకండి, ఈ 10th ఒకసారి ప్రాజెక్ట్ సైట్ విజిట్ చేయండి. స్క్రీన్ పైన రామకృష్ణారెడ్డి గారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, ఈ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయండి. నేను మధ్యలో కూడా ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ అంటే ఫ్లోర్ వైజ్ ఎలా డెవలప్మెంట్స్ ఉన్నాయో మా నుండి రెగ్యులర్గా వీడియోస్ కూడా రాబోతున్నాయి. ఖచ్చితంగా మా ఛానల్ని ఫాలో చేయండి, ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. మొదటిసారిగా మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ.